ఇప్పుడు చెప్పేది జోకుని జోకులా తీసుకోండి. టాపిక్లోకి వెళ్ళిపోతే చెప్పేది ఏంటి అంటే, ఒక బాబుని అరే పిన్ని గురించి వ్యాసం రాయండిరా అన్నట్టు స్కూల్లో. ఒక బాబు రాయటం మొదలుపెట్టారు, ఆడవాళ్ళు మగవాళ్ళు. ఒక పాప మాత్రం రాయటం స్టార్ట్ చేసిందిట. ఏమని అంటే, పిన్ని అంటే మా అమ్మమ్మకి రెండో కూతురు, మా అమ్మ పెద్దది, మా పిన్ని రెండోది. మా పిన్ అంటే మా అందరికీ ఇష్టం, బాగా మమ్మల్ని చాలా ఎత్తుకుని గారాబంగా పెంచింది. మా అమ్మకి చెల్లెలు, మా ఇంటికి పండగలకు వస్తూ ఉంటుంది, మాకు చాలా రకాల స్నాక్స్ తెస్తుంది. మా పిన్ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే అన్నీ చెప్పడం స్టార్ట్ చేసి, మా పిన్ని కనుక ఫోన్ చేయకపోయినా, మా ఇంటికి రాకపోయినా మా అమ్మకి కంగారు, మా అమ్మ హైరాణ పడిపోతుంటుంది. మా పిన్ని దగ్గర నుంచి కాల్ వస్తే ఆ రోజు మాకు భోజనాలు ఉండవు, పస్తు పడుకోవాలి. మా పిన్ని వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంట్లో విషయాలన్నీ, వాళ్ళ అత్తగారు చేసినవి, వాళ్ళ ఆడపడుచు చేసినవి, వాళ్ళ మరదలు బావగారులు హింస పెట్టినవి, వాళ్ళ మామగారు ఎలా టార్చర్ పెడుతున్నారో మొత్తం అంతా సినిమా కట్టినట్టు మా అమ్మకి చెప్తుంటుంది. మా అమ్మ ఇక్కడ ఊగిపోతూ ఉంటుంది. ఆ రోజు మాకు వంట చేయదు, స్కూల్కి పంపించదు, లేకపోతే ఏ రకమైనవి మా ఇంట్లో జరగవు. మా ఇంట్లో ఒక వార్ లాగా జరుగుతూ ఉంటుంది, అందరినీ విసుక్కుంటుంది, మా అమ్మ మమ్మల్ని కొడుతుంది. మా పిన్ని దగ్గర నుంచి ఏ ఫోన్ వచ్చినా సరే మా ఇంట్లో సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది. అందుకని మా పిన్ని గురించి రాయాలంటే ఇలా రాయాలి అని చెప్పి రాసిందిట ఆ పాప. అంతేకాకుండా ఇంకోటి కూడా రాసిందిట, మా పిన్ని వల్ల ఎన్నో రోజులు అన్నం తినకుండా పడుకున్న రోజులు ఉన్నాయి. మా పిన్ని చెప్పిన దానికి మా అమ్మ సర్దుకో అని చెప్పిన తర్వాత మా అమ్మ మీద పోట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలా మా పిన్ని వల్ల సుఖము సంతోషంగా ఉన్న రోజులు ఉన్నాయి, బాధలు పడ్డ రోజులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి రాసిందిట ఆ పాప. అయితే దాని తర్వాత ఈ ఈ కాంపిటీషన్లో ఈ రాసిన వాళ్ళలో ఫస్ట్ ప్రైజ్ ఆ పాపకే వచ్చిందిట. అంటే అప్పుడు ఆ ప్రిన్సిపాల్ కూడా అన్నట్ట, అవును ప్రతి ఇంట్లోనూ జరిగేది ఇదే, అందుకని ఈ పాప బాగా రాసింది అని చెప్పి ఇచ్చారట. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పిన్నికి ఫోన్ చేసిందట, పిన్ని నీ గురించి నేను వ్యాసం రాశాను, దానికి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని. ఏం చెప్పారా తల్లి నా గురించి అంత ఇదిగా, బంగారు తల్లి అని అడిగింది వాళ్ళ పిన్ని. అని అడిగితే, ఏం లేదు పిన్ని, నువ్వు రోజు మా అమ్మకి ఫోన్ చేసి మీ అత్తగారి ఇంట్లో విషయాలన్నీ చెప్తూ ఉంటావు కదా, అదే రాశాను పిన్ని అంటే అవక్క అయిందిట ఆవిడ. ఏంటే ఏం రాసావు అని అడిగిందిట. అవును పిన్ని, మీ మామగారు హింస పెట్టేది, మీ మరిదిని మీ డబ్బులన్నీ కాజేసేది, మీ బావగారు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో, మీ అత్తగారు నిన్ను ఏం చేస్తుందో, మీ ఆడపడుచులు వచ్చినప్పుడల్లా నేను మీ ఆడపడుచులందరూ ఎట్లా ఇబ్బంది పెడుతున్నారో మొత్తం వ్యాసం కింద రాశాను పిన్ని. దాని తర్వాత మేము మా ఇంట్లో నీ గురించి మా అమ్మ అప్సెట్ అయిపోయి మమ్మల్ని అందరినీ చితక్కొట్టడం, మమ్మల్ని అన్నం పెట్టకపోవడం, వంట చేయకపోవడం, ఒక 2-3 వేల రూపాయలు పెట్టి హోటల్ నుంచి భోజనాలు తెప్పించుకోవడం, ఇవన్నీ మాకు ఆ రోజు అవుతాయి పిన్ని, నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా ఎప్పుడు నీకు చెప్పలేదు. ఈరోజు మా స్కూల్లో వ్యాసం రాయమన్నారు, వ్యాసం రాయమన్నప్పుడు నేను చేసిన పని అది, దానికి ఫస్ట్ మార్కులు నాకే వచ్చాయి, ఫస్ట్ ప్రైజ్ కూడా నాకే వచ్చింది పిన్ని అని చెప్పి పిన్నికి చూపిస్తుంట. ఇంకా దాని తర్వాత వాళ్ళ పిన్ని ఫోన్ మోగబోయిందిట. ఒక 10 రోజుల పాటు ఫోన్ చేయలేదుట. వాళ్ళ అక్క అనుకుంటూ రోజు ఫోన్ చేసినా వాళ్ళ పిన్ని ఫోన్ ఎత్తట్లేదు. ఏమైంది పిన్ని ఫోన్ ఎత్తట్లేదంటే, ఎందుకమ్మా మనం ఫోన్ చేసి మాట్లాడాను కదా అందిట పాప. ఏం మాట్లాడేవంటే, నువ్వు చేసిన దానికే మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది పిన్ని అని పిన్నికి చూపించానమ్మా అంటే, ఎంత పని చేసావి అనవసరంగా దాన్ని చెప్పావు పాపం ఎంత బాధపడిందో అని వాళ్ళ అమ్మ ఆ పిల్లని తీసుకుని వాళ్ళ పిన్ని ఇంటికి వెళ్ళిందిట. ఇది స్టోరీ. ఇది కేవలం కల్పిత పాత్రలు, కల్పిత స్టోరీనే, కానీ నిజ జీవితంలో కూడా కొన్ని ఇలాగే ఉంటాయి కదా అందరి ఇంట్లో. ఇది ఎవరో ఒక బ్రదర్ ఇన్స్టాలో చేస్తే నేను అది మీకు చెప్తున్నాను. ఓకేనా?